హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మేము ఇంటి దగ్గరికి అయితే మళ్ళీ వచ్చామండి ఈరోజు. వస్తుంటే మేము దారిలో మా చిన్నమ్మ ఉండి పూలు ఇచ్చింది, కనకాంబరాలు ఇచ్చిందండి నాకు. సర్లేని తీసుకుందా. కనకాంబరాలు వద్దులే చిన్నమ్మ, మీరే పెట్టుకోండి అంటే, వద్దులేమ్మా నువ్వే పెట్టుకోలే, వీడియో తీస్తావు కదా, ఆ వీడియోలో బాగుంటుంది, కానీ బాగా పూలు పెట్టుకున్నట్టు బాగా కనిపిస్తుంది అంటే, సర్లే చిన్నమ్మ అని తీసుకుని వచ్చిన. అవి అల్లుకుందామనేసి ఇంటి దగ్గరికి వచ్చాయి కదండి, ఇంటి దగ్గర అల్లుకుందామనేసి వచ్చిన. ఇక్కడ చిన్న పాప ఉంటే బిస్కెట్లు 2 తీసుకొచ్చానండి పాపకి. ఇంకా కనకాంబరాలు అల్లుకుందామనేసి మొత్తం అనేసి దారం ఇంట్లో పోయి చూసినా కనిపించక, మళ్ళీ కనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చి అల్లుకుందాం లేనేసి ఇంకా అల్లుకుందామని ఇక్కడైతే మంచం మీద కూర్చొని అల్లుకుందామనేసి పూలన్నీ కనకాంబరాలన్నీ వేసిన. పాప నువ్వు పెట్టుకోపోండి అనేసి అనింది. చూడండి, మా ఇక్కడ ఉండే ఇంటి దగ్గర బరగొడ్లు అవన్నీ ఉంటాయండి, కంప చెట్లు అవన్నీ ఉంటాయి. మా ఇంటి మీదకి కూడా వాళ్తున్నాయి చూడండి కంప. ఎలివేషన్కి కూడా వేసుకోవడానికి కూడా కంప అనేది వస్తూనే ఉంది. తర్వాత నిదానంగా తీసేయాలండి అవి. మళ్ళీ ఎలివేషన్ చేయడానికి కుదరదు కదా, అతనికి మేస్త్రికి అడ్డం వస్తుంది కాబట్టి అందుకని ఇదైతే పరిస్థితి ఇట్లా ఉంది. కానీ ఇప్పటికైతే మళ్ళీ ఇంటి దగ్గర రాత్రి అన్నం మిగిలిందని ఫస్ట్ పొద్దున వీడియోలో చెప్పారు కదండి. అన్నం అయితే అట్లా రాత్రి అన్నం కదా, నాకు అట్లా పెరుగన్నం వేసుకొని తింటే బాగుంటుంది అనేసి పెరుగు మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తీసుకొచ్చానండి నేను. ఇలా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా కూర్చొని తింటే బాగుంటుంది అనేసి నేనైతే పెరుగన్నం తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇలా పెరుగన్నం అంటే నాకు చాలా ఇష్టము. ఇట్లా వేస్ట్ కాకుండా అన్నం ఉంటుంది, ఇట్లా పెరుగన్నం వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని దాని టేస్టే వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇట్లా అన్నం అనేసి అన్నం పరబ్రహ్మ తల్లి స్వరూపం, అందుకని అట్లా వేస్ట్ చేయకుండా ఇట్లయితే పెరుగన్నం చేసుకుని నేను తిందామనేసి వీడికి వచ్చిన. ఇంకా పూలన్నీ లాస్ట్ అయితే అల్లేసిన, ఇవ్వండి పెట్టుకున్నా. ఇంకా చాలా బాగుంది చూసారా, వాళ్ళ ఫాస్ట్గా అల్లేసిన. మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.